మీకా గ్రంథం 1వ అధ్యాయం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో సొమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మొరస్తీయుడైనటువంటి మీకాకు ప్రత్యక్షమైన యెహోవాకు స్తోత్రం. దేవ సమయంలో ఈ యొక్క మీకా గ్రంథాన్ని ధ్యానిస్తుండగా 1వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 2వ వచనం మనం చూసినట్లయితే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాట మీద పోసిన నీరు పారినట్లు అవి కరుగును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపను బట్టి ఇదంతయు సంభవించింది. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేమి? అది సొమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. కాబట్టి నేను సొమ్రోను చేనులో ఉన్నటువంటి రాళ్ల కుప్పల వలె చేసేదను, ద్రాక్ష చెట్లను నాటదగినటువంటి స్థలముగా దానిని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాన్ని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య అయి సంపాదించుకుని జీతం పెట్టి వాటిని కొనుక్కొనను గనుక అవి వేశ్యయగు దాన్ని జీతముగా మరల ఇయ్యబడును. హల్లెలూయా. ఇక్కడ సమరయను గురించి ప్రవచనం ఇది. యెరూషలేము కూడా పేర్కొనబడింది. 1, 2, 3 అధ్యాయాలు తీర్పు ప్రకటనలే ఉంటాయి అక్కడ. కాబట్టి సమరయ అంటే సొమ్రోను, ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం అన్నమాట. సమరయ అంటే గమనించాలి ప్రియులరా. సమరయ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన మన విషయం ఏంటంటే, సమరయ అనగా సొమ్రోనే. సమరయ అంటే సొమ్రోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం ఇజ్రాయేల్ రాజైన ఒమ్రీ ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఇది ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం. దీన్ని ఒమ్రీ ఈ పట్టణాన్ని నిర్మించాడు అనమాట. సొమ్రోను విగ్రహారాధన కేంద్రం. ఆహాబు, యెజబేలు కలిసి ఈ పట్టణాన్ని మరి పాపాల నగరంగా తీర్చిదిద్దారు. ఆ నగరంలో బయలుకు దేవాలయం కట్టించారు. పట్టణ పరిసరాలు చాలా అందమైనటువంటివే. ఈ రోజున ఈ పట్టణ శిథిలాలను చూడగలం. ఈ యొక్క అవశేషాలు మీకా గ్రంథం చారిత్రకతను ఎంతో సమర్థిస్తాయి. మీకా మొరస్తీయుడు, మొరెస్కెదు అనేటువంటి జనపదం యెరూషలేమునకు దక్షిణ గాతులో ఉన్నదనమాట. మీకా యూదావాడే అయినా కానీ యూదా ఇజ్రాయేలును గురించి ప్రవచించాడు. యెషయా మీకాకు సమకాలీనుడు. యెషయా దక్షిణ రాజ్యానికి ప్రవచనాలు చెప్పాడు. మీకా యెషయా కంటే చిన్నవాడు. దక్షిణ రాజ్యాన్ని అందుకే యెషయాకు అప్పగించాడు. మీకా దేవుని ప్రవక్త, ప్రియమైనటువంటి ప్రవక్త, దేవుని చిత్తానికి బలమైనటువంటి ప్రవక్త. అలాగే ఈ సందేశం సార్వత్రికమైనటువంటిది, కాలదోషం పట్టినది. మానవ ప్రభుత్వాల తీరును గురించి, లోక రాజకీయాలను ఎలా పరిణమిస్తున్నాయో మరి మీకా విశ్లేషిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రాజుల రాజే వచ్చే వరకు కూడా లోకరాజ్యాలు అస్తవ్యస్తంగానే ఉంటాయి. మరి సౌశీల్యము లేనటువంటి ఆ యొక్క పరిపాలకుల వల్ల ప్రజలకు క్షేమము, భద్రత దూరం అవుతాయి. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తారు. వారి యొక్క యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుదురని మీకా 3:11 మనం చూస్తూ ఉన్నాం. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదు అని అనుకుందరు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పిల్లలు గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఉన్నత స్థలాలపై, కొండలపై, గుట్టలపై విగ్రహారాధన ముమ్మరంగా జరుగుతుంది. తోపుల్లో, ఎత్తైన కొండసీమల్లో విగ్రహాలను నెలకొల్పారు. కొండ మీద ఎన్నో పట్టణాలు నిర్మించారు. సమరయ యెరూషలేము కొండల మీదనే కట్టబడ్డది. కాబట్టి కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదని మత్తయి సువార్త 5:14 దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పట్టణాల్లో మనం గమనించినట్లయితే పెద్ద ఎత్తైన పాపాలు జరుగుతాయి. అందుకే దేవుడు ఆ పట్టణాలకు తీర్పు తీర్చబోతున్నాడు. భూమిపైన ఉన్న ఉన్నత స్థలాలపై ఆయన నడిచి వస్తున్నాడు. ప్రియులు గమనించాలి. ఇక్కడ
కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఇక్కడ మత్తయి అదే కీర్తన 18:9 నిప్పు కణములు రాజబెట్టును, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మిండును. కీర్తన 18:10 కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ప్రకృతి బేవస్తాలు, భూకంపాలు, తుఫాన్లు అన్నీ కూడా మన దేవుని వశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని భాష. ప్రియులు గమనించాలి, దేవుని ఉనికిని, ఆయన తీర్పును మనకు జ్ఞాపకం చేస్తాయి. భౌగోళిక మార్పులకు కర్త దేవుడే. అయినా కానీ ప్రజలు మారు మనసు పొందనల్లరు. ఒకప్పుడు గొప్ప పట్టణాలని చెప్పి పేరు మోగినటువంటి నగరాలు మట్టిలో కలిసిపోయాయి. రోమా సామ్రాజ్యం విస్తరించినటువంటి రోజుల్లో ఎఫెసు, పెర్గమ ఎంతో పేరుగానేటువంటిది అనమాట. అవి భూగర్భంలో కలిసిపోయాయి. కాబట్టి దేవుని తీర్పు భాషను ప్రజలు చదవటం నేర్చుకుంటారని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యాకోబు సంతతి తిరుగుబాటును బట్టి, ఇజ్రాయేలు పాపాలను బట్టి ఇదంతా కూడా జరిగింది అంటున్నాడు దేవుడు. యెరూషలేములో దేవుని యొక్క పరిశుద్ధాలయం ఉన్నది. అక్కడికి వెళ్ళినట్లే వెళ్తారు, మళ్ళీ ఎత్తైన చోట్ల అన్యదేవతను దర్శిస్తారు. అటు ఇటు ఊగిసలాడుతున్నారు. ఈ రోజున కూడా అంతే. ఇజ్రాయేలు, యూదా ఈ విధంగా భ్రష్టు పట్టిపోతున్నారు. రోషం కలిగిన దేవుడు ఈ యొక్క ప్రజల ఆధ్యాత్మికమైనటువంటి సాంకర్యాన్ని సహించడు, శిక్షించక మానడు. ప్రభుత్వాలు ఏమైనా సరే వాటి తీరుతెన్నులను దేవుడు నిష్పాక్షికంగా పరిశీలించాడు, తీర్పు తీరుస్తాడు. ప్రభుత్వ విధానం ఏదైనా సరే పరిపాలించే వ్యక్తులు నైతికమైనటువంటి శీలాన్ని ఇక్కడ బట్టే ఫలితాలు ఉంటాయి. చరిత్ర మనకు పాఠం నేర్పుతుంది. సమరయ, యెరూషలేము పట్టణాలు అవినీతితో, అక్రమంతో, దౌర్జన్యంతో, వ్యభిచారంతో, లంచగొండితనంతో, నిర్దేవ వైఖరితో, పక్షపాతంతో, దోపిడీ మనస్తత్వం ఎక్కువైపోయి వేషధారణ, మతంలో పెద్ద పీట వేసుకుని కూర్చున్నదనమాట. సుఖభోగ లాలసులై మరి బీదలను అనగదొక్కుతూ ఉన్నారు. న్యాయం మరి డబ్బుకు అమ్ముడిపోతుంది. దేవుని స్థానంలో మనిషి కూర్చున్నాడు. సైతాను దుష్టశక్తులు విజృంభిస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యేసు ప్రభు ఒకనొక రోజు సమస్త లోకాన్ని, లోక రాజ్యాలన్నిటిని కూడా మరి తన రాజ్యాంగంగా చేసుకొని పరిపాలిస్తాడని చెప్పి మీకా అంటున్నాడు. అస్సూరు వచ్చి సొమ్రును పూర్తిగా ధ్వంసం చేసింది. ఇది దేవుని తీర్పు ప్రవచనం. మొదటి అధ్యాయం అంతా కూడా సమరయకు కలగబోయేటువంటి దుర్గతిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు సమరయ ప్రాంతం ఎంతో అందంగా కనిపించేది, కానీ శత్రువులు ధ్వంసం చేశారు. అక్కడ నాగరికత చిహ్నాలను బొత్తిగా కనిపించకుండా పోయాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీకా 1:6 వచనంలో చూసినట్లయితే దేవుని ప్రవచన అక్షరాలు నెరవేరింది. ఆహాబు, యెజబేలు హయాంలో ఉన్నటువంటి గొప్ప పట్టణాలు కూలిపోయాయి. పునాదులు సైతం శత్రువులు పెళ్లగించేశారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం నిర్మించిన సౌదాలకు కూడా అదే గతి పట్టింది. దేవుని తీర్పు ఎంతో తీవ్రమైంది. అందులో ఉన్నటువంటి ప్రతిమలను మరి శత్రువులను పగలగొట్టారు. మెలేకు ప్రతిమ లేదు. ఈ ప్రతిమకు చిన్న పిల్లలను నిర్దాక్షిణ్యంగా బలిచ్చేవారు. అక్కడ వేశ్యలు ఉండేటువంటి వారు. అవినీతి మరీ చెలరేగిపోయింది. వారి మతం, అవినీతి కలిసి సహజీవనం చేశాయి. ఆ స్థలంలో సైతాను పూజలు జరిగాయి. తాంత్రిక విద్యలకు అది కూడల స్థలం అయిపోయింది. అందరి కానుకలు అనగా పాత్రలు, వారు అర్పించిన వస్తువులలో ఒక్కటి మిగలకుండా శత్రుడు ధ్వంసం చేసేశారు. యెజబేలు కాలం నాటి పాత్రలు ఈ మధ్య తవ్వకాల్లో బయటపడ్డాయి. కొరింథు ప్రాంతంలో అప్రడైట్ అనేటువంటి కామదేవతను నెలకొల్పారు. అక్కడ దేవదాసీలుగా 1000కి పైగా మరి కన్యకులు ఉండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా చీకటి కోణాలు, వ్యభిచార గృహాలు, అవినీతికి నిలయాలు. మీకా అన్నాడు, వీటికి నాశనమే ప్రాప్తిస్తుంది. మతం పేరుతో జరిగేటువంటి ఈ దారుణాలకు, అత్యాచారాలకు అంతం అనేటువంటిది వచ్చింది. దేవుడు జోక్యం కలిగించుకున్నాడు. ఫెనీకీయులు కూడా వివిధమైనటువంటి ప్రతిమలను చెక్కి తమ దేవతా స్థానాల్లో పెట్టి పూజించారు. ఇజ్రాయేలులపై వీరి ప్రభావం చాలా పడింది. దేవుడు ఇదంతా కూడా చూస్తున్నాడు. పురాతన కాలంలో బయలుదేవత ఆరాధన ముమ్మరంగా జరిగేటువంటిది. మత సంబంధ విపరీతమైనటువంటి వైఖరులు దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. మతం అనేది మనుషులను ఆధ్యాత్మికంగా బందీలుగా చేస్తుంది. క్రైస్తవం మతం కాదు, క్రైస్తవం యేసుక్రీస్తు అనేటువంటి సజీవ సాక్షి. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీకా 1:7 అది వేశ్య అయి సంపాదించుకొనని జీతం పెట్టి వాటిని కొనుక్కొనెను అంటున్నాడు. ఇక్కడ హేరోదు సొమ్రోను పునర్నిర్మించాడు. హేరోదు సొమ్రోను పునర్నిర్మించాడు. ఆ పాత ఉపకరణాలే వాడాడు. దేవుడు దానిని కూడా శత్రువుల చేతిలో నేలమట్టం కానిచ్చాడు.
మరి దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడో అసహిస్తాడు, కానీ దేవునికి మనుషులపై ఎంతో ప్రేమ. దేవుడు దహించే అగ్ని, నీతిగల న్యాయాధిపతి, దేవుని శాసనాలను అధికారాన్ని ఎదిరించేవారు, ప్రతిఘటించేవారు తమకు తామే శిక్ష తెచ్చుకుంటూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, దేవుని ప్రేమ ఎంతో వాస్తవమైనటువంటిది. దేవుడు తన కుమారుని మనకు రక్షకునిగా అనుగ్రహించాడు. ఆయన మన మీద నిలిచినటువంటి తీర్పును తానే భరించాడు, మన శిక్షను తానే అనుభవించాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పాపిని ప్రేమిస్తాడు, అయితే పాపాన్ని ద్వేషిస్తాడు. ఇజ్రాయేలు యూదా రాజ్యాలపై దేవుడు తన తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాదు సర్వభూమిపై దేవుని తీర్పు నిలిచి ఉందని మీకా తేటగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమరయ యెరూషలేము పట్టణాలు అవినీతితో, అక్రమంతో, దౌర్జన్యంతో, వ్యభిచారంతో, లంచగొండితనం, వైఖరిని కలిగి పక్షపాతం, దోపిడి, ఈ మనస్తత్వం ఎక్కువైపోయి వేషధారణ మతంలో పెద్దపీట వేసుకుని కూర్చున్నారనమాట వాళ్ళంతా కూడా. ఈ యొక్క మాటను ప్రతి వారు కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. ప్రియులు గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేక 1:8, దీనిని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరని నక్కలు అరుచుచున్నాను, నిప్పుగోడు మూలిగినట్టు మూలుచున్నాను. దానికి తగిన గాయాలు మరణకరములు, తగిలినటువంటి గాయాలన్నీ మరణకరములు. అవి యూదాకు తగిలి ఉన్నవి, నా జనులు గొమ్మల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవచ్చు, అతడు ఎంత మాత్రము కూడా మరి మనం ఏడవద్దు. బేత్లయప్రాలో నేను ధూళిలో పడి పొర్లి తిని, ఫాఫీరు నివాసి దిగంబరనై మరి అవమానము నుండి వెళ్ళిపోము జయను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మారుతు వారు తాము పోగొట్టుకునేటువంటి మేలును బట్టి బాధనందుచున్నారు. ఏలైనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణము మరి మట్టుకు వచ్చెను. ఇజ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. 14 వచనం, మోరేసెత్కాతు విషయంలో మీరు విడుదల కైకోలు ఇయ్యవలసి వచ్చును. ఆ అగ్జీబు ఇండ్లు ఇజ్రాయేల్ రాజును మోసపుచ్చిన వేయుడును. మరేసా నివాసి నీకు హక్కుదారుడు అగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి గనులు అదుల్లామునకు పోవుదురు. సియోను నీకు ప్రియులకు వారు నీ యొద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము, బోరుగా గద్దవలే నీ బోడితనము కనుపరుచుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేలు యూదా పాపాలు ఎలాంటి మరి విష ఫలితాలను ఇచ్చేయో చూడాలి మనంతా కూడా. మీకా జీవితానికి బోధించేటువంటి బోధకుడు కాదు, దేవుని పిలుపుని బట్టే మీకా ప్రవక్త అయ్యాడనమాట. ఇర్మియాలాగా, హోషేలాగా మీకా హృదయం ఎంతో శుతిమెత్తన. ఇక్కడ ఏలియా ఏజ్కేలు పలికిన మాటలు కఠినంగా ఉంటాయి. ఏజ్కేలు 2:4 వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను అంటాడు దేవుడు. ఇక్కడ యోబు 30:29 నేను నక్కలకు సోదరుడినైతే నిప్పుకోళ్లకు జతగాడనైతే అంటాడనమాట. ఇర్మియా ఏ విధంగా ఏడ్చాడు, అతని తల జలమయమైంది. మీకా ఏడుస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని ఆవేదన, దేవుని యొక్క వేదన ఆ యొక్క ప్రవక్తకు వచ్చింది. దేవుని భావోద్వేగమే ప్రవక్త వెలువచ్చాడు. దేవుని తీర్పు మరి చూస్తాడు. ఇక్కడ ఇర్మియా విలాపం దేవునిది, ప్రవక్త దేవుని మూలంగా పలుకుతాడు. ఇర్మియాలాగే మీకా కూడా విలాప ప్రవక్త. అతని గుండెల్లో మూలుగు దుర్భరమైనటువంటి బాధతో కేకలు పెడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు పాపం చేసి దేవుని యొక్క హృదయాన్ని మరి ఎంత గాయపరుస్తున్నారో వారికి తెలియదు. దేవునికి కక్ష సాధింపు మనస్తత్వం ఉండదు. తీర్పు తీర్చడం దేవునికి సరదా కాదు. పాపాన్ని దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు. పాపాన్ని శిక్షించకుండా వదలడు దేవుడు. పాపాన్ని చూస్తూ దేవుడు ఉదాసీనంగా ఉండిపోతాడు అనుకోకండి. దేవుడు త్వరపడడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఆయన దీర్ఘశాంతాన్ని శోధించకండి. దేవుని తీర్పు వచ్చి తీరుతుంది, దానిని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు కృపా కనికరములు గలవాడు నిజమే, కానీ పాపం ఆయనకు సుతరాము గిట్టదు ప్రియులారా. దేవుని మాటలు వీరికి వినబడడం లేదు, మొండికెత్తిపోయారు. గుణపడతారేమో అని చెప్పి దేవుడు ఎంత కనిపెట్టినా వారిలో పరివర్తన అనేటువంటి కలగడం లేదు. గాయంతో సచ్చే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే వీరికి బుద్ధి రాదు. మరుకుతనం, పెంకి పిల్లలు, మరి దేవుని మాటలు వినలోని గడుగ్గాయలు అనమాట. ఇజ్రాయేలు యూదా మాత్రమే కాదు కానీ లోకంలోని జాతులన్నిటిని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుని వాక్యం వినడం అంటే దేవునికి విధేయత చూపడం. పాపం చేసేటప్పుడు అనాలోచితంగా చేస్తారు కానీ పశ్చాత్తాపడడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇది అక్కడ విడ్డారు, ఆలోచించారా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామంటారు కానీ దేవునికి విధేయత చూపించరు. దేవుని దీర్ఘశాంతానికి కూడా హద్దు ఉండదు. గ్రహించాలి. అస్సూరు రాజు
వచ్చేస్తూ ఉన్నాడు. అతడే సన్హెరీబు, ఉత్తర దిక్కు నుంచి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు జనాన్ని ఊచకోతకు వస్తాడు. యెరూషలేము గుమ్మాలను ఢీకొంటాడు. ఒకప్పుడు హిజ్కియా మరి శత్రుమూకను చూసి భయభ్రాంతుడయ్యాడు. వీరు పట్టణాన్ని కొల్లగొడతారేమో అని చెప్పి కంగారు పడిపోయాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించి వార్త చెప్పించాడు, భయపడవద్దన్నాడు. శత్రువులు పట్టణాన్ని పట్టుకోజాలరు, కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నాను అన్నాడు దేవుడు. యూదా కొంతకాలం మరి ఇక్కడ జాగ్రత్తగానే ఉన్నది. మళ్ళీ ఇక్కడ విగ్రహారాధన మొదలుపెట్టారు. ప్రియులారు గమనించాలి, శత్రువులు పట్టణాన్ని పట్టుకోజాలరు, దాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నాను అన్నాడనమాట దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యూదా కొంతకాలం జాగ్రత్తగానే ఉంది, మళ్ళీ విగ్రహారాధన మొదలుపెట్టింది. మీకా గ్రంథంలో సమరయ మొదలుకొని యెరూషలేము వరకు 10 పట్టణాలు పేర్కొనబడ్డాయి. పాపంతో నిండిపోయినటువంటి నగరాలు గాతు. ఈ పేరుకు అర్థం ఏడుపుగొట్టు ఊరు అనమాట. గాతులో ఏడవకండి అంటున్నాడు దేవుడు. ఇది ఫిలిస్తీ పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిస్తీయులు ఇజ్రాయేలుకు ఆగర్భ శత్రువులు అనమాట. ఇక్కడ బెత్లెయప్రా, అప్రా అంటే దుమ్ము ధూళి బూడిద నెత్తి మీద పోసుకొని సంతాపాన్ని వెలిబుచ్చడం. అప్రా మీ పట్టణమే కదా, అందులోనే ఏడవండి అంటున్నాడు. ఇక్కడ సాఫీరు అంటే అందమైన పట్టణం. సాఫీరు అంటే అందమైన పట్టణం. అక్కడ మీరు దిగంబరుల ఏడ్చి మొత్తుకోండి, దిశమలతో ఏడుస్తూ సాఫీరులో ఊరేగండి. జయనాను అంటే పురోగమనం, ముందుకు మరి చొచ్చుకొని పోవడం అనమాట. ఇక్కడ మారోతు అంటే చేదు. మారోతు అంటే చేదు. ఆ ఊరిని గురించి వచ్చిన వార్త చేదు, అది దేవుని తీర్పు. అస్సూరు ముట్టడి, మరి వారికి చేదు వార్తే. లాకీసు అంటే గుర్రాల పట్టణం. లాకీసు అంటే ఏంటంటే గుర్రాల పట్టణం అనమాట. దేవునికి స్తోత్రం. లాకీస్ అంటే గుర్రాల పట్టణం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇజ్రాయేలీ యూదావారి మధ్య విగ్రహారాధన సంబంధం లాకీసులోనే మొదలైంది. ఇది అప్రతిష్ట. లాకీసులో సూర్యదేవతను పూజిస్తారు. పూజా సమయంలో గుర్రాలను కట్టి రథాలను ప్రదర్శిస్తూ ఉంటుంటారు. గ్రీకు దేవత అపోల్లో ఆకాశ వీధిలో రథాన్ని నడుపుతూ మరి సూర్య నమస్కారాలు చేస్తాడని చెప్పి ప్రతీతి అనమాట. యూదావారికి ఈ యొక్క విగ్రహారాధనను పరిచయం చేసినందుకు లాకీసుకు శ్రమ అనమాట. ఇక్కడ మోరెసెత్కాతు మీకా జన్మస్థానం. ఇది యూదా రాజ్యంలో ఉంది. అగ్జీబు ఇండ్లు ఇజ్రాయేల్ రాజును మోసగిస్తాయి. అగ్జీబు అంటే అబద్ధం అని అర్థం అనమాట. చలికాలంలో నీరుంటుంది, వేసవిలో ఒక్క చుక్క నీరుండదు. అది అబద్ధం అని మనం ఇక్కడ గమనించాలి. అది అబద్ధపు నది అనమాట. ఉత్తర రాజ్యానికి సాయం చేస్తామని చెప్పి మొండి చేయి చూపారు, అబద్ధాలాడారు. అది అబద్ధాల ఊరు. అక్కడ ఇండ్లలో మనుషులు అంతా అబద్ధమే. ఇజ్రాయేల్కు సాయం వస్తుంది ఇప్పుడు కాదు. నీకు హక్కుదారుడకు ఒకని అనగా ఈ బిరుదు యేసుక్రీస్తుగా చెందుతుంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఆయనే మెస్సయ్య, యేసే విశ్వాసనీయుడనమాట. కాబట్టి ఇక్కడ ఆయన అక్సీబు నుండి రాడు, అది అబద్ధాల ఊరు. అస్సూరు మొదటిసారి దండెత్తి వచ్చినప్పుడు ఇజ్రాయేలు నుండి అనేక మందిని చెరగొనిపోయారు. ఈ విషయంలో వారు తలలు బోడి చేసుకొని ఏడవాలి. అది ప్రగాఢ సంతాపానికి సంకేతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు తల గడ్డం క్షౌరం చేసుకోకూడదు. అలా చేశారంటే అది సిగ్గు. ప్రియులు గమనించాలి. యెషయా 15:2 ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్టి మీదనున్న దిబోనుకును వెళుచున్నారు. నెబో మీదను మేదేబా మీదను మోయాబీలు ప్రలాపించుచున్నారు. వారంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చర్య వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. వారి పిల్లలు హతమైపోయినందుకు వారి విధంగా సంతాపాన్ని వెలివిచ్చారు. మరి ఇది వారిపై దేవుడు పంపినటువంటి శిక్ష. మరి ఇక్కడ సమరయ పాపాలు లెక్కకు మించాయి. దేవుని తీర్పు ప్రక్రియ అప్పుడే మొదలైంది. మీకా పరిచర్య కాలంలో ఒకసారి సమరయ ధ్వంసమైపోయింది. సమరయ చేసినటువంటి పాపం యొక్క ఆ దుష్ప్రభావం యెరూషలేము వరకు ప్రసరించింది. దాన్ని బట్టి దేవుడు తీర్పు కూడా యెరూషలేము వరకు కూడా పొడిగించాడు. అదే సన్హెరీబు ముట్టడి. పరోక్షంగా ఇది దేవుని తీర్పే. 2 రాజుల 18-19 అధ్యాయాలు ఈ చరిత్ర ఉంది. సాఫీరు, జయనాను, బేతేలు మొదలైన పేర్లు అర్థాలను ఆధారం చేసుకొని మీకా ప్రబోధం చేస్తున్నాడు. ఇది ఏం పేర్లు అంటే హీబ్రూ పేర్లు అనమాట. సాఫీరు అందం ఏమైంది, జైనాను పురోగమనం ఏమైంది, బేతేలు నీటి బొగ్గ ఏమైంది, పాపం చేత అన్నీ పాడుబీడైపోయాయని చెప్పి మీకా వారిని గద్దిస్తున్నాడు. లాకీసు వారి మరి చెడుగు మరీ ఎక్కువైపోయింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదుల్లాము చుట్టూ ఎన్నెన్నో గుహలు ఉన్నాయి. శత్రువు వచ్చి ముట్టడించినప్పుడు యూదాలోని గనులు పారిపోయి అదుల్లాము గుహల్లో తలదాచుకుంటారు. నీ కుమార్తెలు నీ కుమారులు శత్రు దేశంలో బానిసలు అవుతారు. నీకెంత కడుపు కోత సుఖం. ఈ యొక్క అనుభవం ఇజ్రాయేలీలకు యోధాకు కొత్త ఏమీ కాదు. క్రీస్తుపూర్వం 722 సంవత్సరంలో ఇజ్రాయేలుకు 586 సంవత్సరంలో యోధాకు ఇదే దుర్గతి పట్టింది అన్నమాట. ఇక్కడ ఆహాజు రాజు దేవుని ఆలయంలో విగ్రహాలను నెలకొల్పాడు, దేవాలయ ద్వారాలు మూయించాడు, జాతులు మరి యూదాను వేధించాయి. హిజ్కియా రాజు అయినప్పుడు జాతి మెల్లగా అభివృద్ధి దిశగా పురోగమించింది. హిజ్కియా మీకా ప్రబోధాలకు చెవియొగ్గాడు. దేవునికి తన ప్రజల శ్రేయస్సు ఎంతో ముఖ్యం, వారు గుణపడాలని చెప్పి దేవుని యొక్క అభిష్టం. హిజ్కియా పరిపాలన ఎంతో ఆదర్శప్రాయమైనటువంటిది. అందుకే యూదాకు క్షేమము భద్రత ఉన్నాయి, శత్రువు వారిని ముట్టడించలేదు. ఇప్పుడు గమనించాలి, దేవునికి దూరంగా బ్రతికేవారు పాపానికి దోషులయ్యే ప్రమాదం ఉంది. పాపం దేవుని తీర్పును పాపం దేవుని యొక్క తీర్పుకు గురవుతుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. నిత్య శాంతికి మార్గం ఏసే. దేవుని క్రమశిక్షణాత్మకమైనటువంటి చర్యలు మనకెంతో మేలు చేస్తాయి. ప్రజల్లో దౌర్జన్యం, మోసం, దొంగతనాలు, దోపిడీలు, విధవరాండ్రను వేధించడం, కీడు చేసేటువంటి మనస్తత్వం, అన్యాయం, అక్రమం, హత్యలు, లంచగొండితనం ఎక్కువైతే దేవుని తీర్పు అందరికీ అన్నమాట గమనించాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.